అందరికీ నమస్కారం. సో ఈ మధ్య ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కదా, 2026. ఈరోజు ఆరోగ్యం మొదలవుతుంది. మరికొద్ది అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది. మరికొద్ది అంటే దాని రివ్యూ ఎలాగ వస్తుంది. ఈ లోపల చాలా రోజుల నుంచి చేయాలనుకుని చూడాలనుకున్న సినిమా ఒకటి మిగిలిపోయింది, ధురంధర్ 2 అనమాట. ఈ ధురంధర్ 1, 2 రెండు చాలా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత విజయాన్ని సాధిస్తుందో మీకు అందరికీ ఇప్పటికే తెలుసు. సో ఇటువంటి ఇప్పుడు ఆల్మోస్ట్ 2-3 వారాలు అయింది కాబట్టి ఇప్పుడు నేను రివ్యూ చేసిన నేను బాగుంది బాగాలేదన్నా కానీ మీకు పెద్ద అవసరం ఉండకపోవచ్చు. ప్రతిసారి మనకి బేసికల్గా మనం రివ్యూలో చెప్పారంటే మన అభిప్రాయం చెప్తాం, దానివల్ల ఇది చూడండి ఇది చూడకూడదు అని చెప్పాం ఇప్పుడు. సో ఇది కూడా అలాంటిదే అనమాట. కాకపోతే లేట్గా వచ్చింది కాబట్టి కొంచెం ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు, భయం లేకుండా. సో ధురంధర్ 2 ఎప్పటి నుంచో చూద్దాం అనుకున్నాను, వీలవలేదు. లాస్ట్ 2 వీక్స్ నుంచి అనుకుంటున్నాను. చూసే టైంలో ఏదో ఒకటి అడ్డం వస్తూ ఉండింది. సో నిన్న టైం చేసుకొని కరెక్ట్గానే ప్లాన్ చేసి వెళ్ళిపోయాను. ఇంకోటి నాకు ధురంధర్ 2 ఎందుకు అంటే ఇంకొన్ని రోజుల్లో ఎలాగో ఓటీటీలోకి వచ్చేస్తుంది, చూడొచ్చని అనుకున్నాను. కానీ థియేటర్లో చూసేటటువంటి సినిమా కాబట్టి తప్పకుండా చూడాలని థియేటర్కే ఏం చేశాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ పార్ట్కి మిస్టేక్ చేశాను నేను. అందరూ బాగుంది అంటుంటే నేను టెంప్ట్ అయిపోయి ఆన్లైన్లో చూసేసాను అనమాట. సో అంటే థియేటర్ ఫీలింగ్ లేనప్పుడు ఆన్లైన్లో చూసినప్పుడు అది వేరే విధంగా ఉంటుంది. అందరికీ చాలా బాగా అనిపించింది, నాకు ఓకే అనిపించింది అనమాట. ఎందుకంటే నేను పూర్తిగా ఆస్వాదించలేకపోయాను కాబట్టి. అందుకని చెప్పి మొదటిసారి చేసిన తప్పు ఈసారి చేయకూడదని చెప్పి కంపల్సరీ థియేటర్కే నేను చేస్తున్నాను అనమాట. అలాగే థియేటర్కి వెళ్ళాక థియేటర్లో నేను ఒక్కడే ఉన్నాను. ఆ రోజు 5వ రోజు ఐపీఎల్ మ్యాచ్లు కూడా థియేటర్లో నుంచి చేసేసాను అనమాట. 10 నిమిషాల ముందు నుంచి థియేటర్లో నేను ఒక్కడే. రాత్రి 9 గంటలకి షో, ఆల్మోస్ట్ 4 గంటలు. అందరూ 4 గంటలు అయినా కానీ నాకు చాలా భయం వేసింది అనమాట. అసలు అంతసేపు మనం ఓపికగా కూర్చోవాలా, కూర్చోబెడుతుందా, నిద్రపోతే లేపచ్చా, పక్కన వాళ్ళు ఏమైనా లేపుతారా, ఒక్కడే ఉంటే నేను పడుకుంటే ఉంది, ఇంకా నేను పడుకునే ఉంటాను ఇంకా. సో అలాగా చాలా సందేహాలు ఉన్నాయి. కాకపోతే సినిమా చూస్తే అయిపోయింది, ఇంటర్వల్ వరకు టపటపటపట అయిపోయింది అనమాట. ఇంటర్వల్లో బ్రేక్ కూడా ఇవ్వాల, నెక్స్ట్ చాప్టర్ అని చెప్పి ఇచ్చేసాడు. ఇక సినిమా దింటే ఆదిత్య దర్శకుడు అనమాట, రణదీప్ సింగ్. ఇతను ప్రధాన నటుడు. సో ఆ వైల్డ్ క్యారెక్టర్ లాగా చాలా బాగా చేశాడు అనమాట. పాకిస్తాన్లో ఉన్నటువంటి స్పై, ఆఫ్ఘనిస్తాన్లో ఉండి ఫస్ట్ పార్ట్ 2 పార్ట్ సేమ్ అలాగే ఉంది. కాబట్టి దీంట్లో ఫస్ట్ పార్ట్ అంటే స్పైగా ఎలా ఎదిగాడు ఇవన్నీ కూడా చూపించాడు అనమాట. అంటే ఇంట్లో ఒక ట్రాజడీ ఉంటే మనం మాధవన్ వీళ్ళు అంటే ఈ డిఫెన్స్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళే ఇతన్ని ఒక స్పై లాగా పాకిస్తాన్లో దింపడానికి ఒక అవకాశం ఇస్తారు అనమాట. అంటే మృత్యుకంబం ఎక్కబోయే అతనికి, ఒక ఖైదీకి అవకాశం ఇచ్చి ఎలా చచ్చిపోతున్నా కదా దేశం కోసం చచ్చిపోవాలంటే ఇస్తాడు. ఆ అవకాశాన్ని విపరీతంగా వాడుకుంటున్నాడు మనవాడు. సో ఫస్ట్ పార్ట్లో చూసాం మనం. సెకండ్ పార్ట్లో కూడా అలాగే రిపీట్ అయింది. ఇంకా పాకిస్తాన్లో దావూద్ ఇబ్రాహిం అంటే డిఫరెంట్ ముంబై అటాక్స్, డిమానిటైజేషన్, వీటన్నిటి గురించి చాలా బాగా తీశారు. ఇక ఈ మధ్య కాలంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చాక ఇటువంటి పాతవన్నీ కూడా బయటికి ఈజీగా రావడానికి వీలవుతుంది అనమాట. అలాగే కాశ్మీర్ ఫైల్స్ కానీ ఇట్లా చాలా సో వాటిలో ఇది కూడా ఒకటి. ఇది డెఫినెట్గా అంటే గవర్నమెంట్కి ప్రోగానే తీశారు కాబట్టి ఇది ఒక నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా పనికి వస్తుంది. అలాగే యూపీ ఎలక్షన్స్, డిమానిటైజేషన్ వీటన్నిటి గురించి కూడా చాలా బాగుంటుంది. మనకి డిమానిటైజేషన్ అయ్యింది, దాని వెనకాల స్టోరీ అన్నీ కూడా ఇది దొంగనట్లు అది ఇవన్నీ మనకి రఫ్గా పుకార్లు ఉన్నాయి, కానీ దీంట్లో క్లియర్గా చూపించారనమాట. సో అటువంటివన్నీ కూడా సామాజిక ప్రజానికి తెలియడం, అలాగే సినిమా ద్వారా ఇవన్నీ చెప్పడం కూడా చాలా బాగానే ఉంది. అలాగే ఆదిత్య ధర్ విషయాలన్నీ కూడా బాగా సేకరించి బాగా తీసుకొచ్చాడు.
సినిమా ఎక్కడ కూడా నాటకీయంగా అనిపించదు, బాగా న్యాచురల్గానే ఉంటుంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మన రామ్ గోపాల్ వర్మ అన్నట్టు దీని నుంచి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ఎలాగ సినిమా తీయడం. అది మన వాళ్ళు చేయరు, ఎందుకంటే వాళ్ళు అంటే మంచి అలాంటి రామ్ గోపాల్ వర్మ అయితే బాగా అనిపించిందంటే మనం నిజంగా నాకు కూడా అలాగే అనిపించింది. నాకు మొదట్లో రామ్ గోపాల్ వర్మ సినిమా చూసినప్పుడే భలే తీశాడు. అప్పటి నుంచి ముందు శివ తర్వాత అని కూడా వచ్చి మనం చెప్పుకున్నాం. అలాగే దీని నుంచి కూడా దురంధర్ ముందు దురంధర్ తర్వాత అని కూడా బాలీవుడ్ చెప్పుకోవచ్చు. అటువంటి కథ బలం ఉన్నటువంటి సినిమా వస్తే డెఫినెట్గా జనాలు చూస్తారు. ఇక కొంతమంది దీన్ని యానిమల్కి కంపేర్ చేస్తూ వచ్చారు. యానిమల్ హింస, దీని హింస వేరు. ఇది కొంచెం దీంట్లో జాతీయవాదం, దేశాభిమానం ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీంట్లో హింసని కాకుండా ఇది ఒక మన అందరిలోకి దేశాభిమానం, జై హింద్ అన్నట్టు అనిపించాడు. అంటే అలాంటి హింస అనమాట. సో బాగుంది. ఓవరాల్గా 4 గంటలు బోర్ కొట్టలేదు. అది మెయిన్ విషయం. ఇక అసలు ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఫైటింగ్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ కూడా టేకింగ్. ఇద్దరు చాలా బాగా తీసాడు. ఇతను కాశ్మీరీ పండిట్ అంట. సో బాగా డీటెయిల్స్ అన్నీ తీసుకుని బాగా తీసాడు. గవర్నమెంట్కి సంబంధించిన కూడా తీయడం చాలా బాగా అనిపించింది. ఇక దాంట్లో వీళ్ళ మావయ్య అతను జమాల్ అతని రోడ్డు కూడా బాగుంది. ఇతనికి 70 సంవత్సరాలు అయినా చిన్న చిన్న సినిమాలు చేస్తూ, చిన్న చిన్న పాత్రలు టీవీలు అవి చేస్తూ ఉన్నాడు. కాకపోతే ఇన్ని సంవత్సరాల తర్వాత కరెక్ట్ సినిమా పడింది. అతని గురించి కూడా పత్రికల్లో బాగా రాస్తూ వచ్చారన్నమాట. ఇక రాకేష్ ఖన్నా అతని గురించి చెప్పుకోవచ్చు. అతను ఫస్ట్ పార్ట్లో అతను ఈ సినిమాకి దురంధర్ అతనే మెయిన్ హీరో అన్నట్టు చేశాడు. కాబట్టి దీంట్లో ఇక అయిపోయింది, ఓన్లీ సెవపేటికి మాత్రమే చూపిస్తారు. అలాగే హీరోయిన్ కూడా ఇంట్రెస్టింగ్. ఆమె సారా అర్జున్ అని చెప్పి మన విక్రమ్ నాన్న సినిమాలో చిన్న పాప అనమాట. అంటే ఈ కొన్ని సంవత్సరాల్లోనే హీరోయిన్ లాగా ఎదిగిపోయి మంచి అంటే అందమైనటువంటి హీరోయిన్ లాగా ఎదిగింది అనమాట. బాలీవుడ్లోనే ఇలాగ బాగా చేసింది కూడా. అంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఫస్ట్ మూవీ వచ్చి ఓన్లీ గ్లామర్ రోల్ అన్నట్టు, దీంట్లో మాత్రం కొంచెం ఎమోషనల్. ఇతను కూడా పాకిస్తానీ స్పై చేసినప్పుడు భర్త ఒక స్పై అని తెలిసినప్పుడు ఎలాగ ఆమె గాబరపడడం, తర్వాత అతన్ని కాపాడుకోవడం, అలాంటివి ఇవన్నీ కూడా బాగా చేసింది. ఇక సంజయ్ దత్ తెలిసిందే, అర్జున్ రాంపాల్ వీళ్ళందరూ. అర్జున్ రాంపాల్ కూడా బాగానే చేశాడు. అర్జున్ రాంపాల్ జానం వీళ్ళిద్దరూ మనకు కనిపిస్తున్నాం. సో సంజయ్ దత్ కూడా బాగా చేశాడు. ఎస్పీ చౌదరి సావు అన్నట్టు. సో ఇప్పుడు రెగ్యులర్గా బాలీవుడ్ ఇక్కడ మన టాలీవుడ్ ఇలాంటి కాకుండా ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్, కరాచీ, కాబూలు అట్లా డిఫరెంట్ లొకేషన్స్, ఆ కొండలు, బలూచిస్తాను ఇటువంటివన్నీ తీయడం వల్ల సినిమా కూడా కొంచెం డిఫరెంట్ ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది అనమాట. సో ఓవరాల్గా అది దురంధర్ 2 వీలైనంత వరకు థియేటర్లోనే చూడండి. ఓటీటీ రిలీజ్ చూస్తే మనకు ఆ ఫీలింగ్ రాదు డెఫినెట్గా, అంటే తగ్గిపోతుంది కొంచెం అనుభూతి. ఇక సినిమాకి 250-400 కోట్లు బడ్జెట్ అనమాట. ఈ రోజు ప్రకారం 1457 కోట్లు వసూలు చేస్తుంది. ఇది మన రికార్డ్స్ అన్నింటిని కూడా తుడిచిపెట్టి బాహుబలి దీన్ని కూడా దాటేసి ఫస్ట్కి వెళ్ళిపోయింది అనమాట. ఈ దురంధర్ 2 1457 కోర్స్. ఇంకోటి ఏమిటంటే ఈ రికార్డ్స్ వాల్యూమ్ అంటే ఈ ఫైనల్ అమౌంట్ కన్క్లూడ్ చేసేటప్పుడు మన బాలీవుడ్ సినిమాలు ఎప్పుడు యూఎస్లో ప్రీమియర్ షోస్ కానీ ఇవన్నీ కానీ సపరేట్ రేటింగ్ ఉంటుంది, ఎప్పుడు $11 ఉంటుంది. కానీ మన తెలుగు మాత్రం బాలేదు. మన బాహుబలి $20, $40 పెట్టి చేశారు. సో దాన్ని కొంచెం అంటే మనం కంపేర్ చేసినప్పుడు ఆపిల్స్ ఉన్నాయి కాబట్టి బాహుబలిలో ఆ పులిహార అంటే అన్ని కోట్లు అనేది అది కొంచెం అక్రమంగా చేసినటువంటిదే, వినియోగదారు నుండి అనవసరంగా లాక్కున్నటువంటి సొమ్ము అనమాట. సో అటువంటివి రియల్ కంపారిజన్ కాదు. సో దాని ప్రకారం దురంధర్ 2 బాహుబలికి ఎక్కడో వెళ్ళిపోయింది అనమాట.
ఇక అలాగే వాడి కల్కి ఇది కూడా ఉంది దీని రేస్లో. కల్కి కూడా సేమ్ మన 25 రాళ్ళు అలా ఉంటాయి కొన్ని మనవి. అవన్నీ తెలుగు ఇంకా కంపేర్ చేయడం ఆపేయండి. సో అదనమాట. ఇంకోటి ఏంటంటే దురంధర్ వచ్చి డిసెంబర్లో వచ్చింది, దురంధర్ 2 మార్చిలో రెండో పార్ట్ కూడా వచ్చేసింది. సో ఇది ఇంత తొందరగా ఎలా తీసేశాడు, ఎలా రిలీజ్ చేశాడు, ఇవన్నీ ఎవరు నేర్చుకోవాలంటారో మీకు ఆల్రెడీ తెలుసు. ఒక సినిమాని ఇన్ని సంవత్సరాలుగా లాగుతూ ఉంటారు, వాళ్ళు చూసి నేర్చుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. మళ్ళీ పేర్లు ఎందుకు కానీ మీకు ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి చెప్పక్కర్లేదు. సో అలాగే సినిమా తీసేటప్పుడు కొంచెం క్వాలిటీ, కథలో గొప్పదనం. బేసిక్గా ఈ సినిమాకంతా కథ గ్రిప్ అనమాట. ఆ స్క్రీన్ ప్లే కానీ అటువంటివి, ప్రతి క్షణం ఏమవుతుంది ఇలాంటివన్నిటి కూడా. సో దాంట్లో రణబీర్ సింగ్ చాలా అద్భుతంగా చేశాడు. అతనికి ఫిల్మ్ఫేర్ అవార్డులు, ఇంకా నేషనల్ అవార్డు కూడా ఇచ్చేయచ్చు. సో ఇంకా సో ఇటువంటి సినిమా అంటే మంచి సినిమా తీయాలంటే మంచి కథ ఉండాలి, అది చూసుకోండి. సో పులిహార, ఎలివేషన్లు, బ్యాక్గ్రౌండ్ సినిమాలతో సినిమాలు వర్కౌట్ అవ్వవు కాబట్టి కొంచెం వాటి మీద వర్క్ చేయండి. మన ఇక ఆర్జీవి చెప్పినట్టు నెక్స్ట్ నుంచి సినిమాలు తీసేవాళ్ళంటే ఇది ఒకసారి చూడండి, చూసి ఒక ఐడియా వస్తుంది, తీయండి. అంతేగాని ఇంట్లో ఏ పనికి దేనికి పనికిరాడు ఏదన్నా చూసి సినిమాల్లో కన్నా చేస్తా అన్నట్టు అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు తీస్తే ఇలాంటి పులిహార సినిమాలు వస్తాయి మనకి. సో అలా కాకుండా కొంచెం టాలెంట్ ఉన్న డైరెక్టర్, టాలెంట్ ఉన్న కథ ఇవన్నీ వస్తే ఇలా ఉంటుంది, కొంచెం విందు భోజనం కూడా బాగుంటుంది. సో అది దురంధరుడు సినిమా చూస్తూనే ఉండండి. మీ ఆర్జే శ్రీ బిఎలాక్స్.